నిర్జన ప్రాంతం. చుట్టూ చిమ్మ చీకటి. గుక్కపట్టి ఏడుస్తోంది 2.5 ఏళ్ల చిన్నారి. కానీ ఎవ్వరికి వినపడే పరిస్థితులు లేవక్కడ. పక్కనే రక్తపు మడుగులో పడి ఉంది తల్లి మృతదేహం. ఎంత లేపినా లేవట్లేదు తల్లి. ఆ చిన్నారికి తెలియదు. లే అమ్మా, లే అమ్మా అని చెప్పి ఆ బాడీని పట్టుకుని కుదిపేస్తూ ఎంత లేపడానికి ట్రై చేసినా లేవక గుక్కపట్టి ఏడుస్తూ ఆకలితో అలమటించిపోతూ రాత్రంతా ఆ తుప్పల్లో గడిపింది 2.5 ఏళ్ల చిన్నారి. తెల్లారితే స్థానికులు ఆ దృశ్యాన్ని చూసి దూరంగా వినిపిస్తున్న బిడ్డ ఏడుపును గమనించి వెంటనే పరుగున అక్కడికి వెళ్లారు. చూస్తే షాకింగ్ సీన్. రక్తపు మడుగులో తల మీద బండరాయితో మోది మొహమంతా చిట్లిపోయి ఆనవాళ్లు లేక పడున్న మృతదేహం. పక్కనే బిడ్డ. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మృతురాలి పేరు శోభ, 31 ఏళ్ల వయసు. ఈమెకి 10 సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ జిల్లా కోయిల్తండా వాసితో వివాహం జరిగింది. వీరిద్దరికి 7 ఏళ్ల కుమారుడున్నాడు. తర్వాత భర్తతో పడక ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత అదే గ్రామంలో ఉన్న నరసింహులు అనే వ్యక్తితో వివాహితర సంబంధంలో ఉంది. వీళ్ళిద్దరికీ కూడా 2.5 ఏళ్ల కూతురుంది. అయితే ఆదివారం రోజున ఈ నరసింహులు అన్న వ్యక్తి శోభాని తన కొడుకుకి సైకిల్ కొనిస్తాను అని చెప్పి ఒక చోటికి పిలిపించాడు. అక్కడికి వెళ్ళింది. ఆమె వెయిట్ చేసింది. సాయంత్రం వరకు చూసింది. అతను రాలేదు. తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొడుకుని ఇంట్లో వదిలేసి కూతుర్ని తీసుకుని ఆమె మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్తండాకు బయలుదేరిందన్నమాట. అయితే ఆమె వెళ్లాల్సిన ప్లేస్కి ఈమె చేరుకోలేదు. మార్గ మధ్యంలో ఒక పొలంలో రంగారెడ్డిగూడ శివారులో శవమై తేలింది. అయితే ఈ హత్య చేసింది నరసింహులే అని ఒక నిర్ధారణకు వస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఆమె తల్లి వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవల్ని పోలీస్ స్టేషన్లో చెప్పింది. ఏం జరిగింది అసలు ఎన్ని రోజుల నుంచి వీళ్ళ మధ్య గొడవలు ఏంటనేది చెప్పింది. సో పోలీసులు నరసింహుల్ని అనుమానిస్తున్నారు. కానీ ఎంత దారుణం చూడండి. కన్న తండ్రి ఆ 2.5 ఏళ్ల బిడ్డ అతని బిడ్డే తల్లిని చంపేసి నిర్దాక్షిణ్యంగా ఆ బిడ్డను అక్కడే చీకట్లో వదిలి వెళ్ళిపోయాడంటే అసలు ఎంత దుర్మార్గుడో ఆలోచించండి ఒకసారి. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని?